నాకేమక్కర్లేదు, నాకు ఎప్పుడు కష్టాలుండేలాగా ఆశీర్వదించు అనింది. కుంతీదేవి ఎప్పుడు నాకు కష్టాలుండేలాగా ఆశీర్వదించు అనింది. ఆమె ఎప్పుడు కష్టాలు పడుతూనే ఉంది, ఇంకా కష్టాలు కావాలని కోరుకున్నది. అదేంటమ్మా, ఎవరైనా సుఖాలు కావాలని కోరుకుంటారు, ధనం కావాలని కోరుకుంటారు, లేదా మరొక వస్తువు కావాలని కోరుకుంటారు. నువ్వేమిటి కష్టమే కావాలని కోరుకుంటున్నావు? పడినటువంటి కష్టాలు ఇంకా చాలలేదా? నీకు అవి తృప్తిని ఇవ్వలేదా ఇంకా అని పరమాత్మ అడిగితే ఆయనకి తెలుసు. అయినా అందరికి కనువిప్పు కల్పించేదానికి పరమాత్మ అడిగాడు. పరమాత్మ, హే గోవిందా, వాసుదేవా, నా ఆంతర్యం నీకు తెలియదా నాయన? తండ్రి, జగత్తుకి ప్రభువు నీవే, అయినా నా ద్వారా చెప్పించాలని అడుగుతున్నావే కానీ నీకు తెలియదా అని నమస్కరించి, ఏమీ లేదు నాయన, నేను రాజభోగాలు అనుభవించేటప్పుడు, పట్టు పాన్పుల మీద పడుకునేటప్పుడు ఎప్పుడు నిన్ను నేను అనుకోలేదు, స్మరించుకోలేదు. అప్పుడు సుఖాల్లో ఉన్నా, భోగాల్లో ఉన్నా, అవి అనుభవిస్తూ ఉన్నా. కానీ రాజ్యాలు పోయిన తర్వాత, కష్టాలు వచ్చిన తర్వాత, ఎప్పుడైతే కష్టం వచ్చిందో ఆ కష్టం వచ్చినప్పుడల్లా కృష్ణ, వాసుదేవ, గోవిందాన్ని స్మరిస్తే వెంటనే నువ్వు ప్రత్యక్షమయ్యేవాడివి. ఎప్పుడైతే నువ్వు ప్రత్యక్షమైనావో, నీ దర్శనం నాకు జరిగిందో, తద్వారా నా మనసు అమితమైనటువంటి ఆనందానికి లోనైంది, అవ్యాజమైనటువంటి ఆనందాన్ని అనుభవించేది. కనుక హే భగవాన్ కృష్ణ, నిన్ను మరిపించేటువంటి భోగాల కంటే, నిన్ను మరిపించేటటువంటి సుఖాల కంటే, నిన్ను జ్ఞాపకం చేసే కష్టాలే నాకు మేలు చేస్తాయి తండ్రి అని నమస్కరించింది. తదాస్తు అన్నాడు. ఎక్కడ కష్టాలు చెప్పండి, ఎట్లాంటి కష్టాలు? వివాహం కాకముందే సూర్యభగవానుడి యొక్క వరంతో బిడ్డడుగా పుడితే, ఆ బిడ్డడు ఎక్కడో వదిలేసి పెరుగుతూ ఉంటే ఆ బిడ్డడు విషయం ఎక్కడ తెలుస్తుందో అని ఎంత జాగ్రత్త పడిందో ఆ తల్లి, ఎంత ఇబ్బంది పడిందో ఆ సమయంలో. ఆ తర్వాత తెలిసిన తర్వాత ఎన్ని నిందలు పడిందో. ఆ తర్వాత పాండురాజు చనిపోయిన తర్వాత తన బిడ్డలను పోషించుకోవడానికి, తన రాజ్యాన్ని అనుభవించేదానికి కౌరవుల దగ్గర ఎన్ని కష్టాలు పడ్డారో, తన బిడ్డల్ని ఎన్ని కష్టాలు పాలు చేశారో, ఆఖరికి లక్కగృహంలో పెట్టినప్పుడు ఎన్ని బాధలు అనుభవించారో.